అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 19వ భాగంలో షాజహాన్ సహాయంతో శివాజీ తన తండ్రిని విడిపించుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో షహాజీ విడుదల తరువాత జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. షాజహాన్ నుంచి లేఖ వచ్చిన తర్వాత షహాజీని నిర్బంధించి ఉంచే ధైర్యం బీజాపూర్ నవాబుకు లేకుండా పోయింది. షహాజీని విడుదల చేసి షాజహాన్ షహాజీకి పంపిన దుస్తులను ఇస్తాడు. షహాజీని బందీఖానా నుంచి విడిపించిన రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఈ రోజునే వట పూర్ణిమ అని కూడా అంటారు. పురాణ కాలంలో ఈ పున్నమి రోజునే సతీ సావిత్రి యముని వద్ద నుండి తన భర్త అయిన సత్యవంతుని ప్రాణాలతో కాపాడుకున్న పవిత్రమైనటువంటి రోజు ఇది. దర్బారులో సుల్తాన్ షహాజీతో ఏదో పొరపాటు అపార్థాల వల్ల మీరు మా ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. అందుకు మేము చింతిస్తున్నాం. మీ శౌర్య పరాక్రమం వల్లే బీజాపూర్ సుల్తాన్ రాజ్యం సగర్వంగా ఉన్నతమై ఉంది అని గౌరవ సూచకమైన మాటలు అంటాడు. జరిగిన పొరపాటును మనసులో పెట్టుకోవద్దని షహాజీని కోరతాడు. బీజాపూర్ నవాబు తాను ఎప్పుడూ నవాబుకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని, ఇక మీదట ఎప్పుడు కూడా తాను చేయనని, తనను సందేహించవలసిన అవసరం లేదని, అవసరమైతే తాను బీజాపూర్లోనే ఉంటానని షహాజీ నవాబుతో అంటాడు. ఇక మీదట శివాజీ విషయంలో షహాజీని సందేహించనని నవాబు హామీ ఇస్తాడు. శివాజీ మీద అవసరమైన చర్యలను తానే తీసుకుంటానని షహాజీతో చెప్తాడు. షాజహాన్ ఆజ్ఞ మేరకు భయంతో బీజాపూర్ సుల్తాను తప్పని పరిస్థితుల్లో ఈ మాటలు చెప్తాడు. కానీ షహాజీ బెంగళూరుకు వెళ్లకుండా బీజాపూర్లోనే ఉండాలని, శివాజీ కొండనా దుర్గాన్ని తనకు స్వాధీనం చేయాలని షరతు పెడతాడు. షహాజీ ఈ షరతుకు ఒప్పుకోక తప్పలేదు. సుల్తాన్ ఆదేశానుసారం షహాజీ శివాజీకి కొండనా దుర్గంను బీజాపూర్ నవాబుకు వదిలివేయమని లేఖ రాస్తాడు. ఆ లేఖ చూశాక శివాజీ మనసులోని సంతోషం చల్లారిపోతుంది. కొండనా వంటి చక్కటి కోటను బీజాపూర్ నవాబుకు వదిలిపెట్టడానికి శివాజీకి మనస్సు అంగీకరించలేదు. అలాగని తండ్రి ఆజ్ఞను ధిక్కరించడానికి కూడా ఇష్టం లేదు. శివాజీకి పెద్ద సమస్య ఏర్పడుతుంది. వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడైనటువంటి సోనోపంత్ డబీరును కలిసి తనకొచ్చినటువంటి సమస్యను ఆయనకు విన్నవిస్తాడు. ఇప్పటికీ తన తండ్రి తన్ను అర్థం చేసుకోవడం లేదని, తన ఆశయాన్ని గుర్తించడం లేదని, ఆయన శత్రువులను నమ్మి మోసపోయాడని శివాజీ అంటాడు. ఈ మాటలు వినగానే సోనోపంత్ డబీర్కు చాలా బాధ కలిగింది. వెంటనే ఆయన కఠిన స్వరంతో, మహారాజా, పూజ్యులైన పెద్దలను నిందించడం పాపం. ఆయన పొరపాటున శత్రువులకు చిక్కిన మాట వాస్తవమే, కాని ఆయన విముక్తి కొరకు ఇప్పుడు కొండనా దుర్గాన్ని వదులుకోవడం పెద్ద విషయం కాదు. మీకు మీ తండ్రి గారి కంటే కోట ఎక్కువ విలువైనది కాదు. దాన్ని మళ్ళీ ఇంకోసారి గెలుచుకోవచ్చు. అంతేకాదు, పరాక్రమవంతులకు గెలుచుకోవడానికి భూమండలం అంతా ఉంది కదా అని అంటాడు. పితృ సమానుడైన సోనోపంత్ డబీరు మాటలు వింటూనే శివాజీకి కోపావేశం చల్లారింది. అతను వెంటనే, నా వల్ల పొరపాటు జరిగింది, మీరు చెప్పింది నిజం. తండ్రి గారి ఆజ్ఞానుసారం కొండనా కోటను వదులుకుంటాను. కానీ తండ్రి గారికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోకుండా నేను విడిచిపెట్టను. ఇకపై నా ఖడ్గం యొక్క చూపు బీజాపూర్ వైపే ఉంటుంది అంటాడు శివాజీ. ఇంత ఆవేశంలో కూడా వివేక వచనాలకు చెవి వగ్గడమే కాక వినయాన్ని ప్రదర్శించిన శివాజీని చూసి సోనోపంత్ డబీర్కు అపారమైన ఆనందం కలుగుతుంది. తండ్రి కొడుకులిద్దరినీ అదుపులో ఉంచేటందుకు సుల్తాన్ షహాజీని కొంతకాలం బీజాపూర్లోనే ఉంచుకుంటాడు. అంతకాలం శివాజీకి బీజాపూర్పై దండెత్తడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు 3 సంవత్సరాల కాలం శివాజీ తన దృష్టిని పరిపాలనపై కేంద్రీకరించడానికి వెసులుబాటు కలిగింది. తనప్పటి వరకు గెలుచుకున్న కోటలన్నింటినీ బాగు చేయించాడు.
వాటిని శత్రు దుర్భేద్యాలుగా తీర్చిదిద్దాడు. వ్యవసాయం కోసం కొండవే, శివాపుర గ్రామాల వద్ద 2 ఆనకట్టలు కట్టిస్తాడు. వ్యవసాయదారులకు కావలసిన అన్ని సౌకర్యాలను కలుగజేస్తాడు. చేతి వృత్తులను ప్రోత్సహిస్తాడు. గోవుల సంరక్షణకు, పశు సంపద పోషణకు విశేషమైన కృషి చేస్తాడు. ఈ సమయంలోనే తన రాజ్యంలో మేలైనటువంటి పరిపాలనను, చక్కటి న్యాయ వ్యవస్థను శివాజీ ఏర్పరుస్తాడు. సమర్థునిగా, చక్కటి పరిపాలనా దక్షునిగా అతని కీర్తి సర్వత్రా వ్యాపిస్తుంది. అప్పటి వరకు పరాయి పాలకుల చేతుల్లో నానా బాధలు అనుభవించిన ప్రజలకు శివాజీ పరిపాలన స్వర్ణయుగాన్ని తలపిస్తుంది. స్వరాజ్య పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారనే భావం సర్వత్రా వ్యాపించింది. బీజాపూర్ నవాబు కొన్ని సంవత్సరాల తర్వాత షహాజీని కర్ణాటకకు వెళ్లడానికి అనుమతిస్తాడు. షహాజీ బీజాపూర్ను వదిలి కర్ణాటకకు వెళ్లడంతో శివాజీ తిరిగి రాజ్య విస్తరణ ప్రయత్నాలను ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. 21వ భాగంలో శివాజీ కళ్యాణ దుర్గాన్ని జయించడం గురించి తెలుసుకుందాం.